ఇది చరిత్ర చెప్పే సత్యం, జరిగిపోయిన నిజం, ఇప్పుడు ఎవరు కావాలన్నా మార్చలేని నిజం. నిజాముల చరిత్ర నుండి ప్రారంభమైన నిజం. అది 1847 ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 7 గంటలు కోయలకుంట్ల కోటలో ఒక యోధుని ఊరికంపం మీదకి ఎక్కించారు. 1, 2, 3 అంతే. కాళ్ళ కింద పలక తన్నేసి తలారి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. యోధుడి మెడకు ఉరితాడు బిర్రుగా బిగిసింది. మెడ ఎముక పట్మన్న శబ్దంతో విరిగిపోయింది. ఆ శరీరంలో కొద్దిసేపు కదలిక, ఆ తరువాత అది ఆగిపోయింది, శాశ్వతంగా ఆగిపోయింది. కానీ ఆ చర్య అతని శరీరాన్ని కదలకుండా ఆపిందే కానీ అతని ఆత్మను కాదు. అది చాలా పవర్ఫుల్. ఆ యోధుడి శవం ఆ తర్వాత 1 కాదు 2 కాదు, ఏకంగా 30 సంవత్సరాలు ఉరికొయ్యకు అలాగే వేలాడుతూ ఉండిపోయింది. కానీ సరిగ్గా 1847వ సంవత్సరం నుండి 1947వ సంవత్సరం అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ల దాకా ఆ ఆత్మ భారతదేశపు స్వాతంత్రం కోసం ఘోషిస్తూ అలాగే ఉండిపోయిందని ఎంతమందికి తెలుసు? కానీ ఇంతకీ ఎవరా యోధుడు? ఎవరు ఎందుకు అతన్ని ఆ విధంగా ఉరితీశారు? దాన్ని తెలుసుకునేదానికి ముందు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, పాలెగాళ్ళు అంటే దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలను పరిపాలించిన రాజులు. వీళ్ళు క్రీస్తు శకం 17, 18వ శతాబ్దాలలో విజయనగర రాజ్య పతనానంతరం పాలెగాళ్ల పరిపాలన ప్రారంభమైంది. క్రీస్తు శకం 18,000వ సంవత్సరం నాటికి సాయుధులై పరిపాలన సాగించే 80 మంది పాలెగాళ్ల వద్ద 30,000 మంది సైన్యం ఉండేది. 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు రాయలసీమ ప్రాంతంలో బలమైన రాజుల పాలన లేదు. పాలెగాళ్ల పాలనే రాయలసీమలో ఉండేది. సీమలో దండయాత్రలు జరిపి గండికోట, సిద్ధవటం కోటలు పరాయి రాజులు ఆక్రమించుకున్నప్పటికీ బురుజులు మాత్రం పాలెగాళ్ల ఆధీనంలో ఉండేవి. కానీ పాలెగాళ్ల వ్యవస్థ మాత్రం విజయనగర రాజుల కాలంలోనే, అంటే 1336 నుండి 1680 మధ్యలోనే ఏర్పడింది. అప్పట్లో పాలెగాళ్లు విజయనగర రాజులకు పన్నులు వసూలు చేసి ఇవ్వడంలోనూ, అంతర్గత రక్షణ కల్పించడంలోనూ, రాజులకు అవసరమైన సైన్యాన్ని సమీకరించడంలోనూ చాలా సహాయకంగా ఉండేవారు. క్రీస్తు శకం 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో సుల్తానుల చేతిలో పరాజయం పొందిన విజయనగర రాజులు తమ రాజధానిని బళ్ళారి జిల్లాలోని హంపి నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు మార్చారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాతో బీజాపూర్, గోల్కొండ నవాబులు ఉమ్మడిగా 1650లో పెనుగొండ మీద దాడి చేసి విజయనగర రాజ్యాన్ని ధ్వంసం చేశారు. ఈ యుద్ధానికి యుద్ధభూమి రాయలసీమే. క్రీస్తు శకం 1572లో పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పటి నుండి 1800వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి రాయలసీమ ప్రాంతం ధారాదత్తమయ్యేదాకా ఇక్కడ 30 యుద్ధాలు జరిగాయి. ఈ 230 ఏళ్లలో ముస్లిం సైన్యాల ఘోర కృత్యాల వల్ల సీమ ప్రజల ధన, మాన, ప్రాణ నష్టం జరిగి ఈ ప్రాంతం సర్వనాశనమయ్యింది. క్రీస్తు శకం 1498వ సంవత్సరం ఇండియాలోకి అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా యూరోపియన్ వ్యాపార గుంపులు దాదాపు 270 ఏళ్ళు, అంటే 1768వ సంవత్సరం వరకు వ్యాపారం కోసం, వ్యాపారంలో పట్టు కోసం తమలో తాము కుమ్ములాడుకుంటూనే ఉన్నాయి. తెల్లవాళ్ల బ్రతుకు తోటి యూరోపియన్ కంపెనీలతో పోటీ పడడంలోనే వాళ్ల బ్రతుకంతా 270 ఏళ్లు తెల్లారింది. అలా నానా అగచాట్లు పడుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ చివరకు ఆ తర్వాత 57 ఏళ్లకు యావత్ భారతదేశాన్ని హస్తగతం చేసుకోగలిగింది. అది ఎలాగంటే, 1800వ సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీ ఉత్తర సర్కారు రాయలసీమ జిల్లాలపై హక్కును నిజాం నవాబు వద్ద నుండి దత్తతగా పొందింది. 1802వ సంవత్సరంలో పర్మనెంట్ సెటిల్మెంట్ జరిగింది. ఈ పర్యవసానికి కారణం ఏమిటంటే, నిజాం నవాబు ప్రజల నుండి పన్ను సరిగ్గా వసూలు చేసుకోలేకపోయాడు. తమ సైనికుల చేతిలోని బల్లెం, కత్తులు, ఈటలు లాంటి ఆయుధాల కన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతుల్లోని తుపాకులకు ప్రజలు భయపడి పన్నులు చెల్లిస్తున్నారని నమ్మాడు. కానీ
ఆ తుపాకుల్ని కొందామని గాని, తమ సైనికులను తుపాకుల వాడకంలో శిక్షణిచ్చి వాడుకుందామని కానీ అనుకోలేదు. కానీ ఒకవేళ నిజాం అలా అనుకుని ఉన్నా ఈస్ట్ ఇండియా కంపెనీ అలాంటి దానికి ఒప్పుకోదేమో. కానీ నిజాం నవాబు దగ్గర ప్రజల నుండి పన్నులు వసూలు చేసి పెట్టే కాంట్రాక్టు మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ కుదుర్చుకుంది. అయితే కొన్ని సంవత్సరాలు తిరిగేసరికి కంపెనీ వసూలు చేసి పెట్టే పన్నుల సొమ్ము ఏమైందో గాని నిజాం నవాబే కంపెనీ వారికి బాకీ పడ్డాడు. ఈ పరిస్థితులలో దిక్కు తెలియని నిజాం నవాబు తన ఆధిపత్యంలో ఉన్న భూములన్నిటినీ కంపెనీకి దారాదత్తం చేశాడు. అప్పటి నుండే బ్రిటిష్ వారి జైత్రయాత్ర ప్రారంభమైంది. అది ఇండియాతో ఆగలేదు. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని తమకు తామే గర్వంగా ప్రకటించుకోగలిగినంత సువిశాల బ్రిటిషు సామ్రాజ్యం భూగోళమంతా విస్తరించింది. నిజం చెప్పాలంటే ఈ విదేశీ దోపిడీ దొంగలు భారతదేశానికి వచ్చే నాటికి వారి దగ్గర తుపాకులు, మందుగుండు అన్న టెక్నాలజీ ఉంది. కానీ అప్పటికి మన వారికి ఇంకా కత్తి, డాలు, విల్లంబులు, ఈటల దగ్గరే ఉన్నారు. అయినా కానీ ఆ అప్రాచ్యులు ఇండియా మీద పట్టు సాధించలేకపోయారు. ఈ పరిస్థితి దాదాపు 270 సంవత్సరాలు పైనే సాగింది. ఆ తర్వాతే చాలా వేగంగా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం దాకా యావత్ దేశం వారి ఏలుబడిలోకి వచ్చింది. మరీ ఖచ్చితంగా చెప్పాలంటే దక్కన్ ప్రాంతంలోని నిజాం ఏలుబడిలోని సంస్థానం దగ్గర నుండే వారికి ఈ పట్టు చిక్కింది. క్రీస్తు శకం 1857లో తొలి భారత స్వాతంత్ర సమరం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్ లాంటి వీరుల్ని మనం ఈ సందర్భంలో స్మరించుకుంటాం. కానీ అంతకంటే లోతుగా ఆలోచిస్తే నిజానికి 18,000వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం నుండి రాయలసీమ జిల్లాలను దత్తత పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తర్వాత ఏదో ఒక కారణాన్ని బనాయించి ప్రతి చిన్న రాజ్యాన్ని, పాలెగాళ్ళని కనిక నీతి కుశలత చూపించి దానిని వారిపై ప్రయోగించి కబలించింది. అప్పుడు సరిగ్గా జరిగిందో తిరుగుబాటు. స్వాతంత్రం కోసం, వ్యక్తి స్వేచ్ఛ గౌరవం కోసం, తమ దేశపు స్త్రీలు, పిల్లలు తెల్లదొరలకు బానిసలు కాకుండా ఉండడం కోసం ఒక పాలెగాడు చేసిన పోరాటం. ఆ తెల్ల గుండెల్లో పిడుగు బెల్లం దింపి రవి అస్తమించిన బ్రిటిషు సామ్రాజ్యంలో రవిని స్తంభింపజేసిన తొలి తెలుగు తిరుగుబాటు సూర్యుడెవ్వడో, మేఘాలు ముసురుకుని ఉరుములు గర్జించి చెప్పిన ఒకే ఒక్క పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ శూర ధీర ప్రతాప పతాకం ఎగరవేసిన నరసింహారెడ్డి ఊరే ఉయ్యాలవాడ. స్వాతంత్ర ఉద్యమానికి ఉయ్యాలలోనే మంత్రోపదేశం చేసిన వీరవాడ. తల ఉంటే బలమైన బాహువుల మీద ఉండాలి, లేకుంటే కోట గుమ్మానికి అలంకారం కావాలి, అది స్ఫూర్తికి ఆహ్వానం కావాలి. ఇక విషయంలోకి వెళ్తే 1845వ సంవత్సరం ఓ మధ్యాహ్నం తనకు రావలసిన భరణం తీసుకురమ్మని నరసింహారెడ్డి తన సైనికుని కోవెలకుంట్ల తహసీల్దార్ దగ్గరికి పంపాడు. ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్న ఆ సైనికుడు మా నరసింహారెడ్డి ద్వారా భరణం నాకు ఇచ్చి పంపమన్నాడు. తహసీల్దార్ రాఘవాచారిని అడిగాడు ఆ సైనికుడు. ఏందే, ముష్టి తీసుకునే వాడికి మరో ముష్టోడా? అయినా బ్రిటిష్ వారి నుండి భరణం తీసుకుంటూ బ్రిటిష్ వారికే శిస్తు కట్టద్దని ప్రజలందరికీ చెప్తున్నాడంట. అయినా ఎంత ధైర్యం అబ్బా వాడికే? ఆ ముష్టి దొరగాన్ని వచ్చి తీసుకుపోమ్మను, అప్పుడు ఇస్తా భరణం అన్నాడు రాఘవాచారి హేళనగా. మా దొరని అవమానిస్తావా అంటూ అక్కడే ఉన్న ఒక చెక్క మొద్దుతో రాఘవాచారిని కొట్టాడు సైనికుడు. వెంటనే బ్రిటిష్ సైనికులు కొందరు నరసింహారెడ్డి సైనికుడి మీద చేయి చేసుకున్నారు. కానీ ఆ సైనికుడు పళ్ళు పటపట కొరుకుతూ 10 మంది బ్రిటిష్ సైనికులను చావబాదాడు నరసింహారెడ్డి సైనికుడు. కోపంతో ఊగిపోయిన రాఘవాచారి ఆ సైనికుడిని కాల్చి చంపమని ఆదేశించాడు. అంతే, బ్రిటిష్ సైనికుల తూటాకు బలైపోయాడు ఆ సైనికుడు. ఆ నరసింహారెడ్డి సైనికుడి శవాన్ని అతడు వచ్చిన గుర్రం మీదనే వేసి నీకిక ఏ భరణం ఇవ్వట్లేదు అన్న సందేశాన్ని దాంతోపాటు పంపించాడు రాఘవాచారి. అది చూసిన నరసింహారెడ్డిలోని ఆత్మాభిమానం దెబ్బతింది. తన ప్రాంతంపై పెత్తనం చెలాయిస్తూ దేశాన్ని కొల్లగొడుతున్న బ్రిటిష్ వారి పట్ల ఆయనకు అప్పటికే ఉన్న కోపం, కసి, పగ, ద్వేషం తారాస్థాయికి చేరింది. ఆ సైనికుడి శవాన్ని చూసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలోని ఆగ్రహం కట్టలు దించుకుంది. అప్పటికప్పుడు సంసిద్ధమై 30 మంది సైనికులతో నరసింహారెడ్డి అక్కడి నుండి బయలుదేరాడు. నరసింహారెడ్డి గుర్రం మెరుపు వేగంతో మేఘాల్లో ప్రయాణిస్తూ ఉంది. అదే వేగంతో ఆయనతో పాటే అడుగుల దూరంలో అనుచరులు కూడా పొలిమేర చేరారు.
అతని సైగ మేరకు పొలిమేరల్లోనే ఆగిపోయింది సైన్యం. ఒక్కడే రాఘవాచారి ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెరుపులు ఉరుములతో ఆ ప్రాంతమంతా నరసింహారెడ్డి ఉగ్రరూపాన్ని దర్శించింది. కన్ను మూసి తెరిచేలోగా కోట చుట్టూ ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని తెగ నరుక్కుంటూ పోయి రాఘవాచారి దగ్గరికి చేరాడు నరసింహారెడ్డి. బయట నుండి ఆహాకారాలు వినిపించే లోపు లోపలికి పరిగెత్తి ఓ గదిలో దాక్కున్న రాఘవాచారిని బయటికి లాగి, రేయ్, నువ్వు చంపింది నా సైనికుణ్ణి కాదు, నా గుండెని. వాడు నా రక్తం. ఆ రక్తం ఇంకా తడి ఆరకముందే నువ్వు చావాలి. ఒక్క దెబ్బతో రాఘవాచారి తల నరికాడు. వెనక నుండి వచ్చిన ఒక బ్రిటిష్ సైనికుడి తల కూడా తెగ నరికాడు. ఆ 2 తలలను చేతబట్టి ఒక్క ఉదుటున గుర్రం ఎక్కేశాడు నరసింహారెడ్డి. పొలిమేరకు చేరగానే ఆయన్ను చూసిన సైనికులంతా విజయ నినాదాలు చేశారు. ఆ ప్రకంపనలు మద్రాసులో కూడా వినిపించాయి. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు వాడవాడలా మారుమ్రోగిపోయింది. తహసీల్దార్ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న నాటి కడప కలెక్టర్ కాక్రైన్ ఎంతో ఆగ్రహం చెందాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని నొస్సాం కోటపై దాడి చేయాలని బళ్ళారిలోని బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ వాట్సన్ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడు ఔకురాజు నారాయణరాజు పరివారంతో ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు నరసింహారెడ్డి. కోట చుట్టూ కందకాలు దువ్వించాడు. శత్రు సైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తడిపించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించే వారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలు రకం శతఘ్నులు అంటే పిరంగులు సిద్ధం చేసుకున్నాడు. 1846 జూలై 23వ తారీఖు బ్రిటిష్ సైన్యం నొస్సాం కోటపై దాడికి వచ్చింది. గుండెలు జలదిరింపజేసే పోరాటం అక్కడ జరిగింది. బ్రిటిష్ సైన్యం చావు కేకలతో భీతాహుత వాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటిష్ సైన్యం మట్టి కరిచింది. ప్రాణభయంతో పారిపోతున్న వాట్సన్ తలను ఒక్క వేటుతో నరికేశాడు నరసింహారెడ్డి. నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటిషు వారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపోకూడదని, బ్రిటిషు సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని సూచించాడు. దీంతో వనదుర్గంలోకి నరసింహారెడ్డి తన అనుచరులతో మకాం మార్చాడు. అక్కడికి సమీపంలో రుద్రవరం గ్రామంలోని ప్రజలు పంట చెరుకుకు, పశువుల గడ్డికి అడవిపైనే ఆధారపడి ఉండేవారు. ఫీటర్ అనే ఫారెస్ట్ అధికారి ప్రజల నుండి బలవంతంగా పన్ను వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే వాళ్లను బలాత్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకుడు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్ను వెంటాడి వేటాడి మరీ చంపాడు. దీంతో రుద్రవరంతో పాటు కంబం చుట్టుపక్కల గ్రామాలన్నీ పండుగ చేసుకున్నాయి. నరసింహారెడ్డిపై పల్లె పదాలు, కోలాటపు గేయాలు పుట్టుకొచ్చాయి. బ్రిటిషు అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. కడప కలెక్టర్ కాక్రైన్ అధ్యక్షతన వాట్సన్ స్థానంలో నియమితుడైన కెప్టెన్ నార్టన్, కర్నూల్ కెప్టెన్ రస్సెల్, మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ జోసెఫ్, గవర్నర్ ఏజెంట్ డానియల్ సమావేశమయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడిని చేసి పట్టుకోవాలని, అతడి తలపై 10,000 రూపాయల బహుమతి ప్రకటించి ప్రజలను ప్రలోభపరచాలని ఈ సమావేశంలో వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ మర్నాడే బ్రిటిష్ అధికారులు ఒక ప్రకటన చేశారు. రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం ఆచూకీ తెలిపిన వారికి 5,000 రూపాయల బహుమానం, అతన్ని సజీవంగా లేదా నిర్జీవంగా తెచ్చిన వారికి 10,000 రూపాయల బహుమానం కలెక్టర్ కాక్రైన్ దొరవారు ఇస్తారని, వీరులైన వారు నరసింహారెడ్డిని పట్టించి బహుమానం అందుకోండహో అంటూ తప్పెటతో చాటింపు వేయించారు. ఆ తరువాత ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టు పెట్టవచ్చనే ఉద్దేశంతో కెప్టెన్ నార్టన్ నొస్సాం కోటను పిరంగులతో కూల్చేశాడు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంట తడిపెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొస్సాం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లుగా భావించాడు. అదే సందర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియజేయకూడదని అక్కడున్న వారందరి దగ్గర గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటిష్ అధికారులకు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరి గ్రామ పెద్ద రోసిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోసిరెడ్డి నరసింహారెడ్డి స్నేహితుడే కావడం వల్ల ఆయనను కోడిపందాలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వానాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుపట్టాలని ప్రయత్నించగా
నరసింహారెడ్డి తెలివిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అవుకు నారాయణరాజుతో పాటు మార్కాపురం జాగీర్దారు వెంకటకృష్ణయ్య, అనంతపురం జాగీర్దారు పడకంటి వీరాస్వామి, చిత్తూరు జాగీర్దారు శివస్వామి చౌదరి, కర్నూలు నవాబు పాపా ఖాన్ తదితరుల మద్దతు సమకూర్చుకున్నాడు నరసింహారెడ్డి. వీరందరి సహకారంతో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు మరింత ఉధృతం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ నరసింహారెడ్డిని ధైర్యంగా ఎదుర్కోవటం, యుద్ధ విద్యలతో పట్టుకోవడం సాధ్యం కాదని బ్రిటిష్ అధికారులకు అర్థమయ్యింది. ఏ ప్రజల కోసమైతే నరసింహారెడ్డి జీవిస్తున్నాడో వారిని హింసించడం ద్వారా లొంగ తీసుకోవచ్చని క్రూరమైన పన్నాగాన్ని పన్నారు. నరసింహారెడ్డిని ఆరాధించే 60 గ్రామాలపై సైనికుల దాడి జరిగింది. పిల్ల జల్ల గుడ్డు గోద ఎవరినీ వదలలేదు. అనుమానం ఉన్న ప్రతి వాడిని పట్టుకుని నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పు అంటూ హింసించారు. కండపుష్టిగల యువకులను బందీలుగా పట్టుకెళ్లారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ రాక్షస చర్య అంతా నరసింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి సలహా మేరకే జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న నరసింహారెడ్డి ప్రజల కోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు. 1856 సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖున చరిత్రలో మరపురాని ఘట్టం లిఖితమైంది. నరసింహారెడ్డి ఆచూకీ కనుక్కున్న బ్రిటిష్ సైన్యం అతన్ని బంధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నరసింహారెడ్డి ఆయన అనుచరులు ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. కలెక్టర్ కాక్రేన్ నరసింహారెడ్డిని లొంగిపోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు. నార్టన్ సైన్యం కొండపైకెక్కడానికి ప్రయత్నించగా నరసింహారెడ్డి సైన్యం ఎదురొడ్డింది. ఈ తరుణంలోనే నార్టన్ నరసింహారెడ్డి తూటాకు బలయ్యాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండటం, కుంఫినీ సేన ఎక్కువగా ఉండటంతో పరిస్థితి చేజారింది. బ్రిటిష్ వాళ్ళు క్షణక్షణం సైన్యాన్ని పెంచుకుంటూ పోవడంతో వారిని నిలువరించడానికి నరసింహారెడ్డికి చాలా సమయం పట్టింది. వెంట తెచ్చుకున్న తూటాలన్నీ అయిపోగా చివరికి కత్తిపట్టి సైనికుల మధ్య చొరపడి సింహనాదం చేశాడు. బ్రిటిష్ సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. దెబ్బతిన్న సింహాన్ని చివరకు సైన్యం పట్టుకుంది. నరసింహారెడ్డిని విచారించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రేటి ఒడ్డున ఉరితీస్తున్నట్లుగా చాటింపు వేయించింది. రాయలసీమ వాసులంతా తమ దొరను చివరిసారిగా చూసుకునేందుకు కోయలకుంట్లకు ప్రయాణం కట్టారు. ప్రతి పల్లె నుంచి జనం తరలివచ్చారు. 1847 ఫిబ్రవరి 22 తెల్లవారుజామున కచేరీ జైలు ద్వారం తెరుచుకుంది. కుంఫినీ సైనికుల వెంట ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే జనసంద్రం పొంగి పొర్లింది. దొర నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్ళు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంతటితో మరణించదు, మరణించకూడదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రేటు ఒడ్డుకు సాగిపోయాడు. ఒడ్డుకు 10 అడుగుల దూరాన నిలువెత్తు పాతిపెట్టిన ఉరికొయ్యను ఎక్కి చిరునవ్వుతో మరణయాత్ర సాగించాడు. బ్రిటిష్ వాళ్ళు తిరుగుబాటుదారులకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయలకుట్ల కోట గుమ్మానికి ఇనుప సంఖ్యల మధ్య వేలాడదీశారు. అలా తొలి భారత స్వాతంత్ర సమర శంఖాన్ని పూరించిన వీరుడు నరసింహారెడ్డి శిరస్సు 1877 సంవత్సరం వరకు 30 సంవత్సరాలు అలా వేలాడుతూనే ఉండిపోయింది. తల ఉంటే బలమైన బాహువుల మీద ఉండాలి, లేకుంటే కోట గుమ్మానికి అలంకారం కావాలి, అది స్ఫూర్తికి ఆహ్వానం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.